వర్షాలతో జగిత్యాల జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీకి మొక్కజొన్న, వరి ధాన్యం తీసుకొచ్చారు రైతులు. యార్డులో చేరిన వరద నీరుతో పంటలు తడిసిపోయాయి. మార్కెట్ యార్డులో కొనుగోళ్ల ఆలస్యంతో వరి ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నష్టపోయిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు బాధిత రైతులు. చేతికొచ్చి దాదాపు 1 మంత్ పైనే అయిపోయింది. ఇప్పుడు అకాల వర్షం మొత్తం ఇబ్బంది పెట్టి మొత్తం తడిచి మొత్తం మక్కలను ఎక్కడెక్కడ మునిగిపోయి మళ్ళీ మొలకెత్తే దశకు వచ్చింది. ఎప్పుడైతే ప్రభుత్వం వెంటనే ఎప్పుడైతే పంట చేతికతో ప్రభుత్వానికి తెలుసు, రైతులందరూ దానికి సమానంగా వెంటనే ఎండబెట్టుకొని ఆరబెట్టుకొని తీసుకొచ్చి మార్కెట్లో వస్తారు. తీరా మా కొనుగోళ్ళు లేట్ అయ్యేసరికి ఏమైందంటే ఇప్పుడు మాయిచర్ వచ్చిన తర్వాత మార్కెట్లో పోసినాక కూడా ఈ వర్షం ఇబ్బంది పెట్టి మా ఎండిన మొక్కలు కూడా మళ్ళీ తిరిగి తడిసి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ప్రభుత్వం ఎప్పుడైనా సరే రోడ్డు ఎక్కుతేనే కొనుగోలు కాకుండా ఇట్లాంటి నష్టపోకుండా సంవత్సరం అంతము ప్రతి ఏ పంట అయినా సరే, మొక్కలైనా సరే, వరి అయినా సరే, ఏ పంటలైనా సరే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి రైతులకు ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. వర్షంకు మొత్తం అట్లా అయిపోయింది. రేపు ఓపేస్టోలం ఇయ్యాల అట్లా మొత్తానికి పడిపోయింది. పంట నాశనం అయిపోయింది. ఒక 2 ఎకరాలు చేసిన ఎకరానికి 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అయింది. 2-3 సార్లు పంపులు కొట్టుడు ఇట్లా అయింది. బాగా నష్టపోయిన వాటర్ ఇంకా వెళ్తున్నాయి. 2 ఎకరాలు వేసిన సార్, మొత్తం ఇట్లా నీళ్ళు ఉన్నాయి సార్. మొత్తం కౌలు రైతున్నాను సార్. నేను ఎంత నష్టపోయినట్టు బాగా నష్టపోయినా సార్. నేను వర్షాలు చేయబట్టి మొక్కలు కైనాయి. 12 రోజులు అవుతుంది సార్ ఈ మొక్కలు పట్టించి. నేర్పుడు చేసుడు ఉన్నది, అత్తురు సుత్తురు కానీ కొంటోళ్ళు లేరు సార్. అగ్గసగ్గ అడిగితే ఇయ్యలేరు సార్. మొత్తం ధాన్యం అంతా ఖరాబ్ అవుతుంది. చేసే రకాలని పుల్లు అయినాయి. ఇక ఆయన కుప్ప వేసి సాలిచ్చాను సార్.